ఈ యాక్సిడెంట్ గురించి అమృత చెప్పొద్దండి, అనవసరంగా కంగారు పడుతుంది. అసలు ఎవరికి అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్లారు? అసలు నోరు మెదుపుతున్నారేమో చూడండి. నాతోనే ఉన్నాడమ్మా. అమ్మా నాన్నలు ఎలా ఉంటారో తెలుసుకున్నాను. ఎవరు లేరు అనుకున్న నాకు ఓ పెద్ద కుటుంబమే ఉందిరా. అమ్మ, నాన్న, చెల్లి, తాతయ్య అందరూ ఉన్నారు కదరా. ఇంతకీ ఎందుకు అందరిని ఉండమని చెప్పావు? చెప్తా తాతయ్య, చెప్తాను. కొంచెం లేట్ అయింది, ఎవరు ఏమనుకోద్దే. పర్వాలేదులే చిన్న, మాకు ఏం పనులు లేవులే. సరే అయితే తాతయ్య, ఇదిగోండి, ఇది మీకు. అమ్మా, ఇది నీకు. ఇది మీకోసం. తీసుకోండి. ఏంటో చిన్న ఇది? ఏంటో మీరే చూడండి, మీరు కూడా చూడండి. అంత ఖరీదైనవేం కాదు, కాకపోతే నాకున్నంతలో తీసుకొచ్చాను. ఏమనుకోకండి. ఇప్పుడు ఎందుకు చిన్న ఇవన్నీ? అవును చిన్న, ఎందుకు మా అందరికి బట్టలిచ్చావు? నాకు ఊహ తెలిసిన తర్వాత కష్టపడి సంపాదించడం ఇదే మొదటిసారి తాతయ్య. అంతకు ముందు వరకు ఏవేవో మాయలు చేసి అబద్ధపు సాక్ష్యాలు చెప్పి పొట్ట నింపుకోవడం, రకరకాల కాని పనులు చేస్తూ బ్రతకడం ఇదే పనిగా అయిపోయింది. అలాంటి నన్ను భార్గవి ఒక రౌడీలా చూసింది. కానీ మీరందరూ నన్ను ఒక మనిషిని చేశారు. మీ అందరి దీవెనలతోనే నేను ఆ అమ్మా నాన్న గ్యారేజ్ పెట్టాను. నాకు చేతనైన పని చేస్తూ కష్టపడుతూ డబ్బు సంపాదిస్తున్నాను. నా జీవితంలో ప్రతి కష్టం వెనుక నాకు అండగా నిలబడింది మీరే కదా. ఈ అమ్మ కాకపోయినా అమ్మలానే చూసుకుంది. బహుశా మా అమ్మన్నా కూడా నన్ను ఇంత బాగా చూసుకోదేమో. నా కోసం బాధపడింది. నేను వారించినా, మోసం చేసినా, అవమానించినా నా మీద ప్రేమ మాత్రం తగ్గలేదు. మీరు నన్ను కన్న తండ్రిలానే అభిమానించారు. నేను మీ ఇంటికొచ్చి మొరటుతనంతో తప్పు చేసిన నన్ను క్షమించి నన్ను నిజంగా ఓ తండ్రిలానే అభిమానించారు. తాతయ్య, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇలా పిలవగలుగుతున్నాను అంటే మీరు నా గుండెల్లో ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో చూడండి. చిన్న, మీరందరూ నా విజయం వెనుకున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోను? ఈరోజు నేను సంపాదించింది మీతో కాక ఇంకెవరితో పంచుకొని చెప్పండి. అందుకే నా తృప్తి కోసం ఈ బట్టలు తీసుకొచ్చాను. మీరందరూ నన్ను ఆశీర్వదించాలి. తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వెప్పుడు బాగుండాలిరా.
ఆశీర్వదించండి. లేలే, నువ్వెప్పుడు బాగుండాలి చిన్న. చిన్న నన్ను ఆశీర్వదించమ్మా. లే నాన్న, నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్తిల్లు నాన్న. మీ అందరి ఆశీర్వాదం దొరికింది కదా, ఇక రెచ్చిపోతాను. మీరు చూస్తుండండి, నా గ్యారేజ్ అంటేనే సిటీ మొత్తం తెలిసిపోవాలి. చుట్టుపక్కల ఉన్న గ్యారేజ్లన్నీ మోసేసుకోవాలి. అంతగా ఎదుగుతాను. సరే తదయ్య, వెళ్ళొస్తాను. వస్తానమ్మా, వెళ్ళొస్తానండి. అలాగే చిన్న, జాగ్రత్త. చూసారా డాడీ, వాడి కష్టార్జితంలో మనందరికీ వాటా ఇచ్చాడు డాడీ. అవునంకుల్, నిజంగా చిన్న చాలా ఎదిగిపోయాడు. ఇంకా ఎదుగుతాడు రాజా. ఇక వాడి ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరు. జీవితం మీద వాడికి ఒక అవగాహన వచ్చింది. తన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకున్నాడు. మనసులోని ప్రేమని పంచడం తెలుసుకున్నాడు. సిస్టర్, ఒకసారి కరుణని పిలు. ఈ రోజు కరుణ రాలేదు డాక్టర్. అవునా? లీవ్ పెట్టిందా? లేదు డాక్టర్. సర్లే, ఇదిగో ఈ పేషెంట్ కి 2 గంటలకోసారి ఈ మెడిసిన్ ఇవ్వాలి. ప్రతి గంటకి టెంపరేచర్, బీపీ చెక్ చేసి ఇందులో మెన్షన్ చేయాలి. అలాగే డాక్టర్. కరుణ, ఏంటి నువ్వు సెలవు పెట్టావా? అవునాంటీ. ఎందుకు? ఒంట్లో బాలేదా? బాగున్నా ఆంటీ. ఈ రోజు ఎందుకో ఏ పని చేయబుద్ధి కావడం లేదు. మీతో సంతోషంగా గడపాలి అనిపించింది, అందుకే వచ్చాను. నాతోనా? అవును. ఇలా రండి ఆంటీ, చెప్తాను. చందు, ఏంటి విషయం? ఎందుకింత సంతోషం? చెప్తాను ఆంటీ. ఈ చీరలా ఉంది. బాగుంది, నీకు చాలా నప్పింది. ఎంతైందేంటి? దీని విలువ ఎంత అని చెప్పడం ఎవరి వల్ల కాదా ఆంటీ? అవునా? అంత ఖరీదా? అవునా ఆంటీ. నా 25 ఏళ్ల నిరీక్షణకి ఖరీదు కట్టడం సాధ్యమయ్యే పనేనా? ఇన్నేళ్ల నా కష్టానికి విలువ కట్టడం జరిగే పనేనా? నా కన్న బిడ్డ కోసం నేనేడిస్తే వచ్చే కన్నీళ్లకి ఖరీదు కట్టే శక్తి ఎవరికైనా ఉందా? వీటన్నిటికీ సమాధానమే ఈ చీర ఆంటీ. ఇదిచ్చిందెవరో తెలుసా? నా కొడుకు. ఏంటి? చిన్నానా? చిన్నా నీకు చీర తెచ్చాడా? అవునంటీ. వాడి కష్టార్జితంతో వాడి తల్లిదండ్రులకి, తాతకు కూడా కొత్త బట్టలు తెచ్చాడు తెలుసా? నిజంగానా? నిజంగా చిన్న మీ అందరికీ కొత్త బట్టలు కొన్నాడా? అవునంటీ. పిచ్చి వెదవకి మేమంటే ఎంత ప్రాణమో చూడండి ఆంటీ. మొట్టమొదటిసారి కష్టపడి సంపాదించాడంట. సంపాదించిన మొదటి సంపాదనలో తనకు కావలసిన వాళ్ళకి ఏదో కొనాలనిపించిందంట.
ఎక్కడికి పోతుందంటే రక్త సంబంధం ఎన్నన్నా ఎన్ని అనుకున్నా ఆ అనుబంధాలు ఊరికి పోతాయా? ఆంటీ, వాణ్ణి అమ్మలా చూసుకుంటున్నాను అంటేనే ఎంత ప్రేమ చూపించిన మనిషి నేనే వాడికి అమ్మనని తెలిస్తే ఇంకేం చేస్తాడో కదా ఆంటీ. ఎప్పుడో ఇంతున్నప్పుడు నా ఒళ్ళో నుంచి జారిపోయాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంత ఎది కనిపించాడు. తనని అనాథం చేసిన ఈ అమ్మ మీద కోపం బదులు ప్రేమను పెంచుకున్నాడు. చిన్నప్పుడు వాడికి నేను గోరు ముద్దలు తినిపిస్తే వాడు ఈరోజు ప్రయోజకుడై నాకి చీర కొనిచ్చాడంతే. ఇంతకంటే నాకేం కావాలంటే చాలా అంటే జీవితంలో నాకే ఆశలు కోరికలు లేవు. నా ప్రాణం పోయేలోగా వాడి ప్రేమను అభిమానాన్ని పొందుతానో లేదో అనుకున్నాను, కానీ పొందానంటే ఈ జన్మకు సరిపడినంత ప్రేమను పొందాను. ఈ క్షణంలో నా జీవితం ముగిసిపోయినా చాలా అనిపిస్తుంది. చందు, ఇంకా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయమ్మా. ఇవాళే కదా కొడుకు ప్రేమంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నావు. ఆ ప్రేమ ఫలాలు పూర్తిగా పొందకుండానే వెళ్ళిపోతావా? చిన్నాకి నిజమైన అమ్మా నాన్నలుగా మీరిప్పుడు నిలబడాలి చందు. ప్రయోజకుడైన కొడుకుని చూసి సంతోషించి నువ్వు వాడికి జీవితంలో దక్కాల్సినవన్నీ మీరు అందించాల్సిన అవసరం లేదా? ఇంకా అర్థం కాలేదా? చిన్నకి పెళ్లి చేయాలి. తను కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేసి తను పిల్ల పాపలతో హాయిగా ఉండేలా చేయాలి. అది మీ కనీస బాధ్యత కదా చందు. నిజమే ఆంటీ, కానీ ఆ విషయంలో మేమేమీ చేయలేకపోతున్నాం. వాడు అడగకుండానే వాడికి ఏం కావాలో తెలుసుకోగలిగాం, కానీ వాడు కోరుకున్న వస్తుని మాత్రం అందించలేకపోతున్నాం. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మరి వసు చిన్న పెళ్లి జరగాలి అని ఆ దేవుడు రాశాడో లేదో తెలీదు. చివరకు వాళ్ళని ఎలా కలుపుతాడో ఏంటో. రాజా, రే విశ్వం, విశ్వం, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ఎలా ఉన్నావురా? ఫైన్ రా. అమ్మా అను, విశ్వం అంకుల్ వచ్చారని మమ్మీకి చెప్పు. రారా కూర్చో. ముంబై నుంచి ఎప్పుడు వచ్చావు? నిన్ననే వచ్చాను రాజా. ఏంటి డీల్ ఓకే అయిందా? దాదాపు అయిపోయినట్లే. నువ్వు కూడా ప్రాజెక్ట్లో కలవచ్చు కదా. నువ్వు ఉంటే బ్రాండింగ్ వాల్యూ ఉంటుంది కదా. నా ప్రాజెక్ట్ చూసుకోవడానికే నాకు టైం సరిపోవడం లేదు. నీకు తెలియదేముంది చెప్పు. కనీసం నిన్ను ఫోన్లో తప్ప డైరెక్ట్ గా కలవడానికే టైం దొరకడం లేదు. తెలుసు రాజా, అందుకే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చా. అన్నయ్య, కాఫీ తీసుకో. బాగున్నావమ్మా? బాగున్నా అన్నయ్య. ఈ మధ్య అసలు ఇంటికి రావడమే మానేశారు. వదిన పిల్లలు ఎలా ఉన్నారు? అంతా బాగున్నావమ్మా. ఈ బిజినెస్ అంటే నీకు తెలియదేముంది, క్షణం కూడా తీరుకుండదు. రాజా కూడా అదే అంటున్నాడు. ఏమా అను, ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా నువ్వు? అవును అంకుల్. మమ్మీ, కాలేజ్కి వెళ్ళొస్తాను. బాయ్ డాడీ. బాయ్ అను. బాయ్ అమ్మా. రాజా, నీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలరా. మన అనుకి మంచి సంబంధం ఒకటి చూశాను రా.
సంబంధమా? అవును రాజా. అమ్మా నువ్వు కూడా వచ్చి ఇక్కడ కూర్చో చెప్తాను. ఏంట్రా సంబంధం ఏంటి? అసలు ఎవరు ఏంటి? ముంబైలో చంద్రశేఖరరావు గారని మన తెలుగు వాళ్లే. వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు. వాళ్ళ అబ్బాయి పేరు రోహిత్. ఈ మధ్య మెడిసిన్ కంప్లీట్ చేశాడు. ఆ అబ్బాయికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. మొన్న వెళ్ళినప్పుడు ఏదో మాటల్లో మీ గురించి చర్చ వచ్చి మన అను ఫోటో చూపించాను. ఆ అబ్బాయికి చాలా బాగా నచ్చింది. ఆ అబ్బాయికే కాదు, ఆ ఇంట్లో అందరికీ నచ్చింది. వెంటనే సంబంధం మాట్లాడమని చెప్పి పంపించారా. అందుకే పనులన్నీ మానుకుని ఇక్కడికి వచ్చాను. ఏంట్రా విశ్వం, అప్పుడే అనుకి పెళ్ళేంటి? తనింకా చిన్న పిల్లరా. మంచి సంబంధం రాజా, చాలా పద్ధతైన ఫ్యామిలీ. నిజమేరా, కానీ మీరుండండి. అసలు సంబంధం ఏంటో వివరాలు తెలుసుకోవాలి కదా. అంటే పెళ్లి చేసేస్తావా? ఆడపిల్ల విషయం మీకేం తెలుసు? తను మీకింకా చిన్నపిల్లలాగే కనిపిస్తుంది. మొన్న చీర కట్టుకున్నప్పుడు చూశారుగా. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఆడపిల్ల ఎదగడం అమ్మకు తెలిసినంతగా నాన్నకు అర్థం కాదు. మీరు ఊ అంటే వాళ్ళు పెళ్లి చూపులకు వస్తామన్నారు. ముంబైలో వాళ్ళకు ఆస్తులు బాగా ఉన్నాయిరా. అబ్బాయి మంచివాడు, ఏ చెడు అలవాట్లు లేవు. ఒక్కడే కొడుకు. పైగా మన అమ్మాయి అంటే బాగా ఇష్టపడుతున్నారు. మరి మీరేమంటారు? ఓసారి రమ్మని చెప్పండి. ఏంటమృత నువ్వు ఎందుకో తొందరపడుతున్నావనిపిస్తుంది. అదేం లేదండి. అన్నయ్య గారు, వాళ్ళని ఒకసారి రమ్మని చెప్పండి. అలా అన్నావు బాగుందమ్మా. వెంటనే మాట్లాడేస్తాను. వస్తాను రాజా. వాళ్ళు ఎప్పుడొచ్చేది మాట్లాడి చెప్తాను. అలాగేరా. వస్తానమ్మా. అలాగే అన్నయ్య గారు. అమృత, ఎందుకంత తొందరపడుతున్నావు? కాస్త నిదానంగా ఆలోచించి చెప్తే పోయేది కదా. తొందర ఏముందండి? చదువు కాగానే ఎలాగో పెళ్లి చేస్తాం కదా. అనుకోకుండా మంచి సంబంధం వచ్చింది, చేస్తే సరిపోతుంది. నాకెందుకో మనసు ఒప్పుకోవడం లేదు. మీకు అలాగే ఉంటుందిలేండి. పెళ్లి విషయంలో కొన్ని అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటాయి. మనం అనుకుంటే పెళ్లిళ్ళు జరగవు, అవి రాసి పెట్టుంటేనే జరుగుతాయి. ఓసారి కుర్రాన్ని చూసి మాట్లాడదాం, మనకి నచ్చితేనే చేస్తాం. వెంటనే పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయినట్టు అలా బాధపడతారేంటండి? భలేవారే. డాడీ, ఆ. అదిగో రాజాగడు వచ్చాడమ్మా. తనకు కూడా కాఫీ తీసుకురా. నాకిప్పుడేం వద్దు చంద్ర. ఏంటి రాజా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? టెన్షనా? అదేం లేదే. ఎందుకు లేదు? మీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంటేను. ఏదో ఉందిలే. అదేంటో చెప్పు రాజా. చెప్పడానికి ప్రత్యేకించి ఏం లేదంకుల్. అనుకి పెళ్లి సంబంధం వచ్చింది. అవునా? మరి ఇంత మంచి శుభవార్త అంత డల్గా చెప్తారేంటి? కూతురు పెళ్ళనగానే ప్రతి తండ్రికి చెప్పలేనంత టెన్షన్ ఉంటుందిలేమ్మా. అయినా అప్పుడే అనుకి పెళ్ళేంటి అంకుల్? తనింకా చిన్నపిల్ల అయితేను. ఆడపిల్లలు ఎదిగి రావడం ఎంతసేపు చెప్పు రాజా. అసలు అమ్మాయి పెళ్లిడికి వచ్చిందనే విషయం బయట వాళ్ళు చెప్పేంత వరకు తండ్రికి అస్సలు అర్థం కాదు. ఇంకా చిన్నపిల్లాయి కదా అనుకుంటూ ఉంటాడు. ఏమో అంకుల్, నాకెందుకో తొందరపడుతున్నావు అనిపిస్తుంది. ఇంకా తను చదువు కూడా పూర్తి కాలేదు.
అప్పుడే పెళ్ళేంటి? ఆ మూడు ముళ్ళు పడ్డాక తన జీవితం ఒక చక్రంలో ఇరుక్కుపోదు? అందుకని జీవితాంతం పెళ్లి చేయకుండా ఉంటారా అండి? చూడు రాజా, ఈ మానసిక సంఘర్షణ ప్రతి తండ్రికి ఉండేదేలే. నువ్వేం టెన్షన్ పడకు. ఇంతకీ ఎక్కడి సంబంధం? ఎవరు తెచ్చారు? స్థితిగతులేంటి? అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఎలా ఉన్నాడు? ఆ వివరాలు చెప్పు. విశ్వం అని ముంబైలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అంకుల్. అతనే చెప్పాడు ఈ సంబంధం. మంచి ఫ్యామిలీ అంట. అబ్బాయి మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వెల్ సెటిల్ ఫ్యామిలీ అంట. ఆ అబ్బాయికి మన అను ఫోటో చూపించారు. బాగా నచ్చిందన్నాడంట. ఓ, ఇంతకీ నీకు నచ్చాడా లేదా? ఇంకా పిల్లోని చూడందే ఏం చెప్తాం అంకుల్. 2 రోజుల్లో పెళ్లి చూపులకు వస్తాము అన్నారు. నాకైతే ఇప్పుడే అనుకి పెళ్లి చేయడం ఇష్టం లేదు అంకుల్. మీ ఇష్టం చెప్పారు, బాగానే ఉంది. మరి ఇంతకీ అమృత మనసులో ఏముందో చెప్పలేదు? తను ఇంట్రెస్టెడ్ గానే ఉంది. తన దృష్టిలో అను పెద్ద పిల్లే. ఆడపిల్ల ఎదుగుదల అన్నీ గుర్తిస్తున్నానండి. మీరు కాదు అనకుండా ఈ సంబంధం బాగుంది అంటే పెళ్లి చేసేయండి. చందు, ఎందుకు నువ్వు కూడా అలానే అంటావు? నీకు తెలియదులే రాజా. ఆడపిల్లకి పెళ్లి చేస్తే కన్న తండ్రికి గుండెల మీద సగం బరువు తగ్గిపోతుంది. సరే, ఇంతమంది చెప్తుంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? అలాగే చేద్దాం. ఈ మాట వెంటనే అమృత చెప్పండి. తను నిజంగా సంతోషిస్తుంది. రాజా గారు, మాకు ఈ సంబంధం మనస్ఫూర్తిగా ఇష్టం. అయితే ఇంకే వెంటనే నిశ్చితార్థం పెట్టేసుకుందాం. మీ చెల్లెలికి పెళ్లి కుదిరిందని తెలుసా? చెల్లెలిక? అదేరా, మన అనుకి. అవునా? నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు వసు.